అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. దేవుడు రాసినటువంటి స్క్రిప్టు ఎంత అద్భుతమైనదో నిన్నటి అసెంబ్లీ సంఘటనే దానికి ఒక ఉదాహరణ. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళరు అని అంటూ ఉన్నారు. నిత్యం ఆయన అసెంబ్లీలోనే ఉంటున్నాడు. అందరి నోళ్ళల్లో వందల సార్లు ఆయన పేరు తలుచుకుందే వాళ్ళు ఎవరూ సమావేశాలు జరపడం లేదు. ఒక మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ, స్పీకర్ కానీ ఆయన పేరు తలుచుకుందే సమావేశాలు జరపడం లేదు. సో నిత్యం ఆడ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే ఉన్నాడు. ఆయన వెళ్ళకపోతేనే ఇట్లుంది అని అంటే, రేపు ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని ఏమైనా నిర్ణయం తీసుకుంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు, వీళ్ళ భార్యల పేరు కూడా ఇంకా జగన్ అనే పిలుస్తారేమో నాకు తెలిసి. అంత నామస్మరణ, జగన్ నామస్మరణ జరుపుతూ ఉంది. సో ఈ జగన్ నామస్మరణలో భాగంగానే నిన్న అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ గారు సో ఆయన కొన్ని మార్కులు కొట్టేద్దామని చెప్పి పాపం ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చినారు. ఆ స్క్రిప్టు ఆయన రాసుకుంది కదా, ఆ దేవుడే ఆయనతో చెప్పించినాడు ఆ స్క్రిప్టు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసి చంద్రబాబు గారిని సంతృప్తిపరిచినాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రసన్నం చేసుకుందామని చెప్పి చిరంజీవి గారికి కొంచెం ఎలివేషన్ ఇచ్చినారనమాట. ఇద్దరి దగ్గర మార్కులు కొడదామని మంచి స్క్రిప్టే రాసుకొని వచ్చినారు. పాపం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలకు ఎవరు అటెండ్ కావడం లేదని చెప్పి అందరికీ ఫోన్ కాల్ చేసి కనీసం 30 మంది కూడా ఉండట్లేదు సమావేశాల్లో, ఎక్కడున్నా అందరు రావాలా, మీరు సమావేశాల్లో చర్చలో పాల్గొనకపోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టన్నా పోండి అని చెప్పి అందరికీ ఫోన్లు చేసి మరీ రప్పించి కూర్చోబెట్టినారు. ఆ భాగంగానే పిచ్చాసుపత్రి నుంచి తప్పిపోయినటువంటి బాలకృష్ణ గారు కూడా వచ్చి కూర్చున్నారనమాట. ఎందుకంటే ఆయన సర్టిఫైడ్ సైకాట్రిక్ పేషెంట్ కదా. సో ఆయన కూడా మామూలుగా సమావేశాల్లో ఎప్పుడు పాల్గొన్నారు, నిన్న వచ్చి కూర్చున్నారు. సో ఆయనకు తగిన సమయంలోనే అదేవిధంగా ఈ కామినేని శ్రీనివాస్ గారు చెప్పేది వినలేక ఆయన కఠోరంగా అనిపించి పాపం దేవుడు హౌస్లో ఉన్నటువంటి బాలకృష్ణ గారికి మ్యాన్షన్ హౌస్ రూపంలో దేవుడు ఆయనలోకి వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి పిచ్చిని పీక్స్కు తీసుకెళ్ళడం జరిగింది. ఆ పిచ్చి పీక్స్కి వెళ్ళడంతో ఆయన గారు చిరంజీవి గారి మీద అక్కసును వెళ్ళగక్కి ఆయన మనోభావాన్ని ఆయన దెబ్బతీయడం జరిగింది. సో ఇప్పుడు చిరంజీవి గారు ఇంతకుముందు అంటే పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు కాబట్టి ఏదో ఊరుకున్నాడు, కానీ ఇంకా వీళ్ళిద్దరికి ముంగీసు పాము లాంటిది కదా. సో ఈయన బాలకృష్ణ అంటే నేనెందుకు పడాలని చెప్పి ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి చిరంజీవి గారు దీనిపై స్పందించి ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్లో కూడా తనకు జరిగిన వివరాలన్నింటినీ క్షుణ్ణంగా వివరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ఆహ్వానించి వారితో పాటు లంచ్ చేసి దాంతో కొన్ని విషయాలు చర్చించి దాని తర్వాత మళ్ళీ కోవిడ్ సెకండ్ వేవ్లో 10 మందిని ఆహ్వానించి వాళ్ళందరికీ తగిన విధంగా న్యాయం చేస్తాను, ఇండస్ట్రీని ఆదుకుంటానని చెప్పి అభయం ఇచ్చి, అదేవిధంగా వీరసింహారెడ్డి కానీ సైరా సినిమాలకు కానీ తగిన విధంగా టికెట్లు పెంచి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి సాక్షాత్తు చిరంజీవి గారే చెప్పడం జరిగింది. దానికి సాక్షులుగా ప్రభాస్ని కానీ, మహేష్ బాబుని కానీ, రాజమౌళి గారిని కానీ, ఆర్ నారాయణమూర్తి గారు వీళ్ళందరినీ కూడా సాక్షులు అని చెప్పి ఆయన ఆ ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. చిరంజీవి గారు పాపం ఇదేదో అప్పుడు చేసినంటే గొప్ప వ్యక్తిగా మిగిలిపోయి ఉండేవాడు. ఏది ఆ ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు చేసినారు కదా ఈ వ్యాఖ్యలు, ఆ టైంలో కూడా స్పందించింటే ప్రజల మనసులో ఒక గొప్ప స్థానం ఉండేది ఆయనకి. కనీసం ఇప్పుడైనా ఆయన స్పందించినందుకు కొంచెం మంచికి ఎక్కడో తావుందని దేవుని రూపంలో, ఈ స్క్రిప్ట్ రూపంలో మనకందరికీ తెలిసి వచ్చిందనమాట. సో ఆ జరిగిన సంఘటన కూడా నిన్న పాపం ఓజీ అని చెప్పి ఆయన ఏదో ఓ సినిమా రిలీజ్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు, అదే రోజు జరగడం. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ అంతా పాపం జన సైనికులందరూ కొంచెం ఏదో భ్రమలో ఉన్నారు. అందరూ ఇదేదో సినిమా బాగా భయంకరంగా ఆడుతుందని చెప్పి అనే భ్రమలో ఉన్నారు. ఈ భ్రమ ఎందుకు ఉంటుందంటే, మామూలుగా మనం ఏదైనా ఒక దాని మీద బాగా ఎక్కువ ఖర్చు పెట్టినామనుకో, అది బాగుందనే ఫీలింగ్ మనలో కూడా ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ఐఫోన్ కొన్నాం, 1,50,000 పెట్టి ఐఫోన్ కొన్నామంటే ఇది బాగుంది, సూపర్ అని చెప్పి అనే ఫీలింగ్ అందరిలో ఉంటుంది అనమాట. అట్నే వాళ్ళు కూడా పాపం ఏం చేసినారంటే 1000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నారు, సో కనీసం 1000 రూపాయలు పెట్టినాం కదా, బాగుంది అని చెప్పుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆ భ్రమలో ఉన్నారు, మేనియాలో ఉన్నారనమాట, ఓజీ సినిమా మేనియాలో. ఈ సంఘటన జరగడంతో నిన్న అసెంబ్లీ సమావేశంలో చిరంజీవి గారు ఇచ్చిన ప్రెస్ నోట్తో పాపం వాళ్ళ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయిపోయింది. వాళ్ళు ఆ సంబరాలను కూడా చేసుకోలేనటువంటి సిచ్యువేషన్. సో దేవుడు రాసినటువంటి స్క్రిప్ట్ ఆ విధంగా నిన్న ఆ రిజల్ట్ వారందరికీ ఒక పెద్ద చెక్ లాంటిది.
సో అప్పుడు ఎలక్షన్ టైంలో చూసినాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన జనరంజకమైన పాలనను వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఇంకా మనము రాజకీయంలో ఉండలేము అనే ఉద్దేశంతో వారు ఎలాగైనా వీరి మీద విషం చిమ్మాలి, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయినా కూడా జనాల్లో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో గుంపు కట్టి ఆ గుంపుకు ఒక గుంపు మేస్త్రిని పెట్టుకొని దాని తర్వాత దానికి ఒక అబద్ధాలను ఏ విధంగా చెప్పాలని ఒక ప్రశాంత్ కిషోర్ని ఒకరిని పెట్టుకొని ఈ విధంగా ఈ అబద్ధాలు చెప్తే ప్రజల్లోకి బాగా పోతాయి అని చెప్పి ఆ అబద్ధాలన్నింటినీ ఈ విధంగా చెప్పాలి అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి దేశంలో ఒక గొప్ప సంస్కరమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని దాని జగన్ ఏదో మీ భూములు లాక్కుంటాడు, మీ భూములు దోచేస్తాడని చెప్పి అబద్ధాలు, ఫోన్ దొరికిన పేపర్లు, టీవీ ఛానళ్ళు, మళ్ళీ ఫోన్ చేసి ఐవీఆర్ కాళ్ళు జనాలందరికీ చేసి ఒక భయభ్రాంతుల్ని అబద్ధం చెప్పి భయభ్రాంతుల్ని కలగజేసినారనమాట. ఇంకా అదేవిధంగా సుగాలి ప్రీతి, అసలు సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో. ఆయన ఏమీ చేయకుండా అంతో ఇంత న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఎలక్షన్ టైంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేదని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేయడం. ఇక విధ్వంసాలు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి, రాష్ట్రం అంతా నాశనం అయిపోతుంది, ఆర్థిక సంక్షోభం అని చెప్పి చెప్పిందే చెప్పి ప్రజలనైతే మోసం చేయగలిగినారు, కానీ ఆ దేవుణ్ణి మాత్రం మోసం చేయలేరు. దేవుడు టైం వచ్చినప్పుడు ఆ స్క్రిప్ట్ రూపంలో నిన్న చేసిన విధంగానే అన్నిటినీ బయట వాళ్ళతోనే చెప్పిస్తారు. సో అబద్ధాలు అనేటువంటివి లెక్క చెప్పక తప్పదు, దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. అదేవిధంగా మన నగర మేయర్ సురేష్ బాబు గారు నిన్న డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది కొన్ని అవినీతి ఆరోపణల వల్ల. గవర్నమెంట్ వారికి ఉన్నటువంటి విచక్షణ అధికారాలతో డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అందుకు మేము చింతిస్తూ దాంతోపాటు ఇందాక చెప్పినట్టు అవినీతి ఆరోపణలను ఆయన నివృత్తి చేసుకొని కడిగిన ముత్యంలా బయటికి వస్తాడు. ఇదేదో పదవి పోయిందని కాదు, ఆ ఆరోపణ అనేటువంటిది చాలా దయనీయమైనది. ఖచ్చితంగా దీన్ని గెలుచుకొని సురేష్ బాబు గారు బయటికి వస్తారని చెప్పి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.